విజ్ఞానం. విజ్ఞానం అంటే అజ్ఞానం అనే అంధకారం నుంచి తొలగించేది. అంటే విజ్ఞానం అనేది లేకుంటే అజ్ఞానమే కదా! మరి విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి? విజ్ఞాన శాస్త్రంలో ముఖ్యంగా మనము పరిశీలించేటివి ఏంటంటే పరిశీలించడం, పరీక్షించడం, ప్రశ్నించడం. ఈ 3 కూడా విజ్ఞాన శాస్త్రానికి ముఖ్యమైనవి. ఈ మూడిటితో పాటు ఎందుకు, ఎలా, ఏమిటి అనే ఈ మూడిటితో ముడిపడి ఉండేదే విజ్ఞాన శాస్త్రం. మరి ఎందుకు, ఏమిటి, ఎలా అనే ఆలోచన గనక వచ్చినప్పుడే కొత్త కొత్త ఆవిష్కరణలకి ఆస్కారం ఉంది. ఈ కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడానికి ముఖ్యంగా ప్రయోగాలు చేసేటప్పుడు భయం ఉండకూడదు. భయం ఏంటంటే ఒకసారి ప్రయోగము దాని యొక్క ఫలితాన్ని మనం పొందలేనప్పుడు మళ్ళీ చేయకుండా ఉండడమే భయం. ఎన్నిసార్లైనా చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఫలితాన్ని మనం పట్టినప్పుడు మాత్రమే మనం విజ్ఞానాన్ని అర్థం చేసుకొని విజ్ఞాన శాస్త్రం యొక్క ఆవిష్కరణలో భాగంగా కొత్త ఆవిష్కరణని మనం చేసిన వాళ్ళం అవుతాం. మరి ఈరోజు విజ్ఞానం గురించి ఎందుకు చెప్తున్నామో, విజ్ఞాన శాస్త్రం గురించి చెప్తున్నాము అనంటే విజ్ఞాన శాస్త్ర దినోత్సవాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నాం. మరి విజ్ఞాన శాస్త్రము ఎందుకు, విజ్ఞాన శాస్త్రము వల్ల మనకు వచ్చే లాభాలేంటి? మన దేశము శాస్త్ర సాంకేతికంగా ఎంతో పురోగతి సాధించేది, అది మనకు తెలుసు. ముఖ్యంగా అంతరిక్ష పరిశోధనలు, వైద్య రంగం, వ్యవసాయ రంగం, వీటన్నిటిలో కూడా ఎంతో పురోభివృద్ధి సాధించిందని మనకు తెలుసు. మరి ఇంకా పురోభివృద్ధి సాధించాలంటే విజ్ఞానం అనేది అవసరం. మరి విజ్ఞానం ఎందుకు అవసరము అని ప్రశ్న విద్యార్థుల్లో కలుగుతుంది. ముఖ్యంగా చిన్న చిన్న విషయాలు, మన పంటలు ఎలా పండుతున్నాయి, మనకు రోగాలు ఎలా వస్తున్నాయి, మన ఏమి చేస్తే వైద్యం ఎటువంటి టీకాలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనము విజ్ఞాన శాస్త్రంలో భాగమే. అంతేకాదు మనం వాడే చరవాణి, మొబైల్ ఫోన్, కంప్యూటర్, వాహనాలు, కొత్త కొత్త వాహనాలు, ఇవన్నీ కూడా విజ్ఞాన శాస్త్రమే. మరి ఆరోగ్యపరంగా వేసే టీకాలు, మందులు, కొత్త కొత్త వ్యాక్సిన్లు, ఇవన్నీ కూడా విజ్ఞాన శాస్త్రమే. దేశాభివృద్ధికి సంబంధించి పరిశ్రమలు, కొత్త కొత్త పరిశ్రమలు, ఇండస్ట్రీస్, అట్లాగే వ్యవసాయంలో కొత్త మార్పులు, ఇవన్నీ కూడా విజ్ఞాన శాస్త్రమే. మరి విజ్ఞాన శాస్త్రంలో ఉండాల్సిందేంటి? శాస్త్రీయ దృక్పథం. మనం ఫిబ్రవరి 28న విజ్ఞాన శాస్త్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆ రోజు సివి రామన్ యొక్క రామన్ ఎఫెక్ట్ ధృవపరిచిన రోజు. సివి రామన్ గొప్ప భౌతిక శాస్త్ర ప్రొఫెసర్. వారు రామన్ ఎఫెక్ట్ని కనుకొని 1928 ఫిబ్రవరి 28న దాన్ని ధృవపరిచారు. ఆ రోజును మనము ఈరోజు వైజ్ఞానిక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దానికాను 1930 వారికి నోబెల్ బహుమతి లభించింది. అంతేకాదు వారి సేవల్ని గుర్తించి 1954 వారికి భారతరత్న కూడా ఇచ్చి సత్కరించారు. ఆ మహానీయుని యొక్క కృషి ఫలితంగా మనకు రామన్ ఎఫెక్ట్ వచ్చింది. మరి రామన్ ఎఫెక్ట్ ఏంటి? రామన్ ఎఫెక్ట్ అంటే ఒక కాంతి ఘన పదార్థం కానీ, వాయు పదార్థం కానీ, ద్రవ పదార్థం కానీ పారదర్శకమైన వాటి నుండి కాంతి ప్రసరించినప్పుడు అది తన యొక్క స్వభావాన్ని మార్చుకుంటుంది. ఉదాహరణకి నీటిలో ఒక కాంతి ప్రసరించినప్పుడు తన యొక్క కొంత మేరకు తన యొక్క కాంతి స్వభావాన్ని మార్చుకోదు, కొంత ప్రభావితమై రంగును మార్చుతుంది. ఆ కొద్ది మేర అణువులకి కాంతి తాకి రంగు మారడాన్ని రామన్ ఎఫెక్ట్ అంటారని చెప్పారు. ఈ రామన్ ఎఫెక్ట్ వల్ల మనకు లాభం ఏంటి? మరి రామన్ ఎఫెక్ట్ వల్ల మనకు లాభం ఉందా అంటే ఉంది. పదార్థాలు అవి ఏంటి అని తెలుసుకోవడానికి అవసరం. అదేవిధంగా రసాయనిక పరీక్షల్లో కూడా అవసరం.
అదే కాకుండా ఒక వస్తువు నాణ్యత ప్రమాణత తెలుసుకోవడానికి కూడా ఈ రామన్ ఎఫెక్ట్ మనకు ఉపయోగపడుతుంది. అందుకే ఆ మహానీయుడు ఆ రామన్ ఎఫెక్ట్ యొక్క ఫలితాన్ని ధృవపరిచిన రోజు కాబట్టి ఈరోజు మనము ఆ వైజ్ఞానిక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి దీని గురించి మనము ఈ జరుపుకోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అంటే, ప్రతి వారు కూడా శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోవాలి. శాస్త్రీయ దృక్పథాన్ని మనం పెంచుకున్నప్పుడు మనలో ఎందుకు, ఏమిటి, ఎలా పరీక్షించడం, ప్రశ్నించడం, పరిశోధించడం అనే జ్ఞానం పెరుగుతుంది. కాబట్టి కొత్త కొత్త ఆవిష్కరణలకు దారితీస్తుంది. ఆ కొత్త కొత్త ఆవిష్కరణ వల్ల మనకెంతో లాభం జరుగుతుంది. అందుకే మనము ఈ వైజ్ఞానిక దినోత్సవాన్ని, ఈ రామన్ ఎఫెక్ట్‌ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలి. విద్యార్థులందరూ కూడా వైజ్ఞానికంగా ఆలోచిస్తూ, అంటే శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉంటూ కొత్త కొత్త ఆవిష్కరణలు చేసే దిశగా ఆలోచించాలని ఈ వైజ్ఞానిక దినోత్సవం సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా అందరికీ కూడా వైజ్ఞానిక దినోత్సవ శుభాకాంక్షలు.